డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దేశద్రోహ కేసు పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు టీఆర్ఎస్ అధ్యక్షురాలైన కవిత. ప్రజల కోసం పోరాటం చేసే తమపైనే కేసులు పెడతారా అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై కేసు పెట్టేందుకు చేతుకవటం లేదా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆనవాళ్లు పక్కన పెడుతున్నారని, అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్లీ పెత్తనం కోసం వస్తున్నారని కూడా అన్నారు. ఏపీ నాయకుల విగ్రహాలు పెడుతూ మన నాయకుల విగ్రహాలను విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉన్నప్పటికీ మరి పిస కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల వెనుక బీజేపీ ఉందేమో అనేటటువంటి భావన కూడా అందరికీ అనిపిస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా వస్తే 8కి ఎక్కువ రావు ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి మరి వాళ్ళు ఏదేమన్నా చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఒక విచ్ఛిన్న శక్తిని తెలంగాణ మీద వదిలిపెట్టాలి. దాంతో తెలంగాణ ప్రజలు ఆవేశాలకు లోనవుతారు, వెంటనే మనని 10 మాటలు అంటారు అనేటటువంటి ఆలోచనతో కూడా చేస్తున్నారేమో అని ఒక అంశం అందరు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క హైదరాబాదులో ఈ మధ్య ఇందాక తేజ్దీప్ రెడ్డి మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెప్పినట్టుగా హైదరాబాదులో మొత్తం సరౌండింగ్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్ని తీసి కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయడం అంటే హైదరాబాద్ మీద ఏమైనా కుట్ర చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచన కూడా వినిపిస్తుంది. అక్కడక్కడ మేధావి వర్గం కూడా మాట్లాడుతున్నారు. అంటే అల్టిమేట్గా ఇవాళ మనం ప్రతి జిల్లాకు పోయి, ప్రతి ఊరికి పోయి, ప్రతి మండల కేంద్రం పోయి ఇటువంటి సమావేశాలు పెట్టి మనకు కొంచెం బోర్ కొట్టినా మన ఫోన్ నుండి మనం దూరం ఉండాల్సి వచ్చినా చేయాల్సిన పని ఏంటంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, రాజకీయంగా అవగాహన ఉన్నవాళ్ళు, మన ప్రజలు రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న